ఆకాశంలో అప్పుడప్పుడు మనకు కనిపించే ఒక అద్భుతమైన దృశ్యం గ్రహణం. చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా. కాని ఎప్పుడూ ఆలోచించారా, అవి ప్రతి నెల ఎందుకు జరగవు, ఎందుకని అవి అంత అరుదు? పదండి, ఈరోజు మనం ఈ కాస్మిక్ మిస్టరీ వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. 400 రెట్లు. జస్ట్ ఈ ఒక్క నంబర్. ఈ నంబర్కి మనం చూసే గ్రహణాలకి సంబంధమేంటని అనుకుంటున్నారా? ఈ ఒక్క సంఖ్య వెనుకే గ్రహణాల వెనుకున్న అసలు రహస్యం దాగి ఉంది. ఇంతకీ ఏంటిది? అద్భుతం ఇక్కడే ఉంది. సూర్యుడు చంద్రుడి కంటే 400 రెట్లు పెద్ద. అదే టైంలో భూమి నుంచి చంద్రుడి కంటే సరిగ్గా 400 రెట్లు దూరంలో ఉంటాడు. వావ్, ఎంత పర్ఫెక్ట్ కోయిన్సిడెన్స్ కదా! అందుకే ఆకాశంలో మనకి సూర్యుడు, చంద్రుడు దాదాపు ఒకే సైజులో కనిపిస్తారు. గ్రహణాలు ఏర్పడటానికి అసలు పునాది ఇదే అన్నమాట. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు గ్రహణమంటే ఏంటి? చాలా సింపుల్. స్పేస్లో ఒక ఖగోళ వస్తువు ఇంకో వస్తువు మీద నీడ వేయడం, అంతే. గ్రహణాల్లో మనకు తెలిసినవి ముఖ్యంగా 2 రకాలు. చంద్రుడి నీడ భూమ్మీద పడితే అది సూర్యగ్రహణం. ఇది సాధారణంగా అమావాస్య రోజు జరుగుతుంది. అదే భూమి నీడ చంద్రుడి మీద పడితే అది చంద్రగ్రహణం. ఇది పౌర్ణమి రోజు జరుగుతుంది. చూసారా, అంతా ఎవరి నీడ ఎవరిమీద పడుతోంది అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడే ఒక పెద్ద చిక్కు ప్రశ్న వస్తోంది. ప్రతి నెల ఒక అమావాస్య, ఒక పౌర్ణమి వస్తాయి కదా. మరి అలాంటప్పుడు ప్రతీ నెల మనకు ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఎందుకు కనిపించవు? ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం. ప్రతి అమావాస్యకు చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో ఉంటాడు. సో సూర్యగ్రహణం రావాలి. అలాగే ప్రతి పౌర్ణమికి భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహణం రావాలి. కాని అలా జరగట్లేదు, మనందరికీ తెలుసు. మరి ఎందుకు జరగట్లేదు? అదే అసలైన మిస్టరీ. ప్రతి నెల సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వస్తున్నట్టే అనిపించినా గ్రహణాలు మాత్రం రావు. దీని వెనుకున్న కారణం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ రహస్యం ఎక్కడుందో తెలుసా? చంద్రుడి ఆర్బిట్లో, అంటే దాని కక్షలో ఉన్న ఒకే ఒక్క చిన్న డీటెయిల్లో. అదే ఆ కక్ష యొక్క వంపు. ఈ వంపు గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనకు ఎక్లిప్టిక్ ప్లేన్ అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా దీన్ని మన సోలార్ సిస్టంలో ఒక ఫ్లాట్ హైవే అనుకోండి. సూర్యుడి చుట్టూ మన భూమి ప్రయాణించే చదునైన దారి అన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భూమి ఈ హైవే మీద ఫ్లాట్గా వెళ్తుంటే చంద్రుడు మాత్రం దానిమీద సరిగ్గా వెళ్ళడు. చంద్రుడి దారి, అంటే దాని ఆర్బిట్, ఈ హైవేతో పోల్చితే కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, వంగి ఉంటుందన్నమాట. దానివల్ల చాలాసార్లు చంద్రుడి నీడ భూమిమీద పడకుండా పైనుంచో కిందనుంచో మిస్ అయిపోతుంది. మరి టిల్ట్ ఎంత ఉంటుందనుకుంటున్నారో? జస్ట్ 5 డిగ్రీలు. వినడానికి చాలా చిన్న నంబర్లా ఉంది కదా. కాని స్పేస్లో ఈ చిన్న 5 డిగ్రీల టిల్టే చాలా పెద్ద తేడాను క్రియేట్ చేస్తుంది. గ్రహణాలు అంత అరుదుగా మారడానికి కారణం ఇదే. అయితే మరి గ్రహణాలు ఎప్పుడు జరుగుతాయి? సింపుల్. చంద్రుడి వంగిన దారి, భూమి యొక్క ఫ్లాట్ దారి, ఈ రెండు ఖండించుకునే 2 పాయింట్స్ ఉంటాయి. వాటినే లూనార్ నోడ్స్ అంటారు. ఎప్పుడైతే చంద్రుడు సరిగ్గా ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గరికొస్తాడో, అదే టైంలో సూర్యుడు, భూమి కూడా ఒకే లైన్లో ఉంటాయో అప్పుడు మాత్రమే గ్రహణం ఏర్పడుతుంది. సరే, లైన్లోకి వచ్చాయి, నోడ్స్ దగ్గరున్నాయి, గ్రహణం ఏర్పడింది. కాని జరిగే ప్రతి గ్రహణం ఒకేలా ఉండదు తెలుసా? వాట్లో కూడా తేడాలున్నాయి. ఆ తేడాకి కారణం కక్షకు సంబంధించిన ఇంకో చిన్న డీటెయిల్. చంద్రుడు భూమి చుట్టూ ఒక పర్ఫెక్ట్ సర్కిల్లో తిరగడు. దాని దారి కొంచెం కోడిగుడ్డు ఆకారంలో, అంటే ఎలిప్టికల్గా ఉంటుంది. దీనివల్లేమవుతుందంటే చంద్రుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాడు, కొన్నిసార్లు దూరంగా వెళ్తాడు. దగ్గరగా వచ్చినప్పుడు పెరీజీ అంటాం, అప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తాడు. దూరంగా వెళ్ళినప్పుడు అపోజీ అంటాం, అప్పుడు కొంచెం చిన్నగా కనిపిస్తాడు. ఈ సైజ్ తేడా వల్లే మనకు 2 రకాల సోలార్ ఎక్లిప్స్లు కనిపిస్తాయి. ఒకవేళ గ్రహణం టైంలో చంద్రుడు దూరంగా, అంటే అపోజీ దగ్గర ఉంటే అది సూర్యుణ్ణి పూర్తిగా కవర్ చేయలేదు. అప్పుడు మనకు ఆ అంచుల్లో సూర్యుడొక రింగ్ లాగా కనిపిస్తాడు. దాన్నే రింగ్ ఆఫ్ ఫైర్ లేదా యాన్యులర్ ఎక్లిప్స్ అంటాం. అదే చంద్రుడు దగ్గరగా పెరీజీలో ఉంటే సూర్యుణ్ణి కంప్లీట్గా బ్లాక్ చేసి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఏర్పరుస్తాడు. ఏదైనా నీడకు డార్కెస్ట్ పార్ట్ ఒకటుంటుంది కదా మధ్యలో, దాన్నే అంబ్రా అంటారు. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఎక్స్పీరియన్స్ చెయ్యాలంటే మనం చంద్రుడి యొక్క ఈ అంబ్రా నీడలో ఉండాలి. ఈ అంబ్రా చాలా చిన్నగా భూమిమీద పడుతుంది కాబట్టి
ఆ సంపూర్ణ గ్రహణం కేవలం ఒక సన్నని మార్గంలో మాత్రమే కల్పిస్తుంది. ఇప్పుడు భూమి మీద నుంచి చూసేవారికి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండింటి అనుభవం ఎలా ఉంటుందో చూద్దాం. రెండూ చాలా చాలా విభిన్నంగా ఉంటాయి. చూడండి, సూర్యగ్రహణం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మహా అయితే 7 నిమిషాలు అంతే. అది కూడా భూమి మీద ఒక సన్నని గీతలాంటి దారిలో ఉన్నవాళ్లకే కనిపిస్తుంది. కాని చంద్రగ్రహణం అలా కాదు. అది చాలా నెమ్మదిగా కొన్ని గంటల పాటు జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే భూమి మీద ఆ టైంలో ఎక్కడైతే రాత్రి ఉందో అక్కడున్న వాళ్ళందరూ చూడొచ్చు. చంద్రగ్రహణంలో ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది. చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటాం. ఇది ఎందుకు జరుగుతుందంటే మన భూమి వాతావరణం వల్ల. సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమి వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు మిగతా రంగులన్నీ ఫిల్టర్ అయిపోయి ఎరుపు రంగు కాంతి మాత్రమే వంగి చంద్రుడి మీద పడుతుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ఆ క్షణంలో భూమి మీద జరుగుతున్న అన్ని సూర్యోదయాల, సూర్యాస్తమయాల వెలుగుని మనం ఒకేసారి చంద్రుడి మీద చూస్తున్నామన్నమాట. ఎంత అందమైన ఆలోచన కదా! చూసారుగా, గ్రహణం అంటే ఏదో ఒక నీడ పడటం కాదు, అది ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ బ్యాలెట్. ఆ 400 రెట్ల అద్భుతమైన కోయిన్సిడెన్స్, ఆ 5 డిగ్రీల వంపు, ఆ దగ్గరి దూరపాట, ఇవన్నీ కలిస్తేనే మనకు గ్రహణం కనిపిస్తుంది. ఇన్ని కండిషన్స్ కలిస్తే యాని ఏర్పడని ఈ సంఘటన జరిగినప్పుడు అది మనకు మరింత స్పెషల్గా, మరింత అద్భుతంగా అనిపించడంలో ఆశ్చర్యమేముంది?